హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక అద్భుతమైన కల్పిత ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. మీరు ఎప్పుడైనా ఊహించారా? మనం కాలంలో వెనక్కి వెళ్ళి గతంలో జరిగిన సంఘటనలను చూడగలమా? లేదా భవిష్యత్తులోకి వెళ్ళి రాబోయే జీవితాన్ని తెలుసుకోగలమా? టైం ట్రావెల్ నిజానికి సాధ్యమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భావన శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, రచయితలు మరియు కలలు కనేవారికి ఆకర్షించింది. హెచ్జి వెల్స్ ది టైమ్ మిషన్ నుండి ఆధునిక చిత్రాల వరకు సమయం ద్వారా దూకడం అనే ఆలోచన మన ఊహలకు రేకెత్తిస్తుంది. కాలంలో వెనక్కి లేదా ముందుకు ప్రయాణించడం అనేది మనిషి కల్పన మాత్రమే కాదు, ఎంతోమంది శాస్త్రవేత్తలు, చింతకర్తతో దీని గురించి ఆలోచిస్తున్నారు. సినిమాలు, పుస్తకాలు, సిరీస్లో మనం ఈ సాంకల్పిక ఆలోచనలు చూస్తూనే ఉన్నాం. ఇంటర్స్టెల్లార్, టెర్మినేటర్, బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈ కథలు మనలో ఆశ్చర్యాన్ని, ఉత్సాహాన్ని, భయాన్ని కూడా కలిగిస్తాయి. కానీ నిజంగా టైం ట్రావెల్ సాధ్యమేనా? దీనిపై సైంటిస్టుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ఇప్పుడున్న పరిజ్ఞానంలో టైం ట్రావెల్ సాధ్యమా లేదా? ఈ వీడియోలో మనం వాటి గురించి వివరంగా చర్చించబోతున్నాం. మీరందరూ ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఆసక్తికరంగాను, విజ్ఞానంతో నిండుగా ఉండబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ టైం ట్రావెల్? టైం ట్రావెల్ అంటే ఏమిటి? టైం ట్రావెల్ అనేది సమయం యొక్క వివిధ పాయింట్ల మధ్య ప్రయాణం చేయడానికి సూచిస్తుంది. ఇది సాధారణంగా టైం మిషన్ లేదా ఇతర మెకానిజం ద్వారా చేయబడుతుంది. ఇది విజ్ఞాన కథనాల్లోనూ మరియు శాస్త్ర నాటకాల్లోనూ ఒక ప్రముఖ అంశం. గతం లేదా భవిష్యత్తుకు అవకాశాలను అన్వేషిస్తుంది. సమయ ప్రయాణం ఎలా పనిచేస్తుందో వివిధ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఎన్ని రకాలో చూద్దాం. ఈ టైం ట్రావెల్ సంబంధించి 3 ప్రధాన సిద్ధాంతాలు పరిశీలిద్దాం. దీంట్లో ఫస్ట్, పరిపూర్ణ కాలయానం అంటే ఫిక్స్డ్ టైమ్లైన్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం మీరు గతంలోకి వెళ్ళినప్పుడు మీ చర్యలు భవిష్యత్తును మార్చవు. మీ చర్యలు కూడా ఆ కాలంలో బాగానే ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఒక సంఘటనను మార్చడానికి ప్రయత్నించినప్పటికీ మీరు చేసిన ప్రయత్నం కూడా భవిష్యత్తులోనే ముందే నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి, టెర్మినేటర్ సిరీస్లో ఎలా జరుగుతుందో అచ్చం అలాగే జరుగుతుంది. రెండవది, ఒకే బహుళ సమాంతర కాలరేఖలు అంటే మల్టీవర్స్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి నిర్ణయం ఒక కొత్త సమాంతర ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీరు గతానికి వెళ్ళి ఏదైనా మార్చితే మీరు వేరే సమాంతర రేఖలను సృష్టిస్తారు, కానీ మీ వాస్తవ ప్రపంచం మార్చలేరు. అంటే మీరు చేసిన మార్పులు కొత్త యూనివర్స్లో జరుగుతాయి, కానీ మీరు ఇప్పుడున్న ప్రపంచంలో మాత్రం జరగవు. ఉదాహరణకు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో దీన్ని మనకి చాలా క్లియర్గా చూపించారు. మూడవది, సార్లిహియా కాలయం అంటే డైనమిక్ టైమ్లైన్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం మీరు గతానికి వెళ్ళి చేసిన మార్పులు భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. అంటే ఒక చిన్న మార్పు కూడా గరిష్ట ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనిని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇదే థియరీని బేస్ చేసుకుని మనకి బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే మూవీని తీశారు. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, సినిమా చాలా బాగుంటుంది. అయితే ఇప్పటి వరకు మనం టైం ట్రావెల్కి సంబంధించిన థియరీస్ని చూసాం, కానీ ఇప్పుడు మనం టైం ట్రావెల్కి సంబంధించిన కొన్ని ఆధారాలని చూద్దాం. దీన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మొదటిగా, ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ చెప్పిన కొన్ని థియరీస్ని చూద్దాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో తన థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా శాస్త్ర ప్రపంచానికి ఒక సరికొత్త దారిని చూపించారు. ఈ సిద్ధాంతం ప్రకారం సమయం, స్థలం మరియు పరికల్పనలు కొత్త రీతిలో అర్థం చేసుకోవచ్చు. ఐన్స్టీన్ చెప్పిన థియరీలో ఫస్ట్, బ్లాక్ హోల్ దగ్గర సమయం నెమ్మదిగా ఉండడం. బ్లాక్ హోల్ దగ్గర తీవ్రమైన గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల సమయం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల బ్లాక్ హోల్ దగ్గర ప్రయాణించడం ద్వారా భవిష్యత్తులోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పారు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం భవిష్యత్తులోకి ప్రయాణించడం సిద్ధాంతికంగా సాధ్యమే, కానీ గతంలోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే అది కాజువాలిటీ అనే సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి. అలాగే టైం ట్రావెల్ గురించి చెప్పిన మరో శాస్త్రవేత్త గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన అమెరికన్ సైంటిస్ట్ మరియు ప్రత్యేక భౌతిక శాస్త్రవేత్త. టైం ట్రావెల్ అంటే సమయాన్ని దాటుకొని వెళ్ళడం సాధ్యం అనే సిద్ధాంతిక తర్కంపై ఆయన పరిశోధన చేశారు. ఆయనను ఈ రంగంలో ఒక ప్రముఖ నిపుణుడిగా భావిస్తారు. డాక్టర్ మ్యాలెట్ చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయారు. దీని కారణంగా తిరిగి కలుసుకోవాలని ఒక ఆశ ఆయనలో పుట్టింది. ఈ సంఘటన కారణంగా సమయ ప్రయాణం అంటే టైం ట్రావెల్ ఎలా సాధ్యం అవుతుందో
తెలుసుకోవడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. డాక్టర్ మ్యాలెట్ సిద్ధాంతం ప్రకారం లేజర్ రింగ్ ప్రయోగం గురించి ఈ విధంగా చెప్పారు. టోర్నడోలో గాలి తిప్పుకుంటూ తిరుగుతుంది, అది గాలిని చుట్టూ తిప్పుకుంటూ తీసుకెళ్తుంది. అటువంటి రీతిలోనే లేజర్ రింగ్లోని కాంతి కూడా సమయాన్ని చుట్టూ తిప్పుకుంటూ తిరగగలదని ఆయన సిద్ధాంతం చెప్పింది. ఇప్పటి వరకు మనం సైంటిస్టులు చెప్పిన థియరీస్ని చూసాం, కానీ ఈ టైం ట్రావెల్ గురించి మన పురాణాల్లో ఉందని మీకు తెలుసా? ఇప్పుడు అవేంటో మనం చూద్దాం. మహాభారతంలో రేవత చక్రవర్తి తన కూతురు రేవతికి పెళ్లి చేయడానికి సరైన వరుడు కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడితో మాట్లాడి కేవలం కొన్ని గంటలే గడిపి భూమికి వచ్చేటప్పుడు భూమిపై అనేక శతాబ్దాలు గడిచినట్లు తెలుస్తుంది. అతను తిరిగి వచ్చినప్పుడు ద్వాపరయుగం ప్రారంభమైందని మరియు యదువంశానికి చెందిన కృష్ణుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ కథ ద్వారా కాలం వివిధ లోకాల్లో వేర్వేరు వేగాల్లో నడుస్తుందన్న విషయం మనం తెలుసుకోవచ్చు. హిందూ పురాణాల్లోని ఈ కథలు టైం ట్రావెల్ భావనకు అనుకూలంగా ఉన్నాయి. వీటిలో వేర్వేరు లోకాల్లో టైం ఎలా మారుతుందో, మనుషులు తమ ఆధ్యాత్మిక శక్తుల ద్వారా కాలాన్ని ఎలా అధిగమించగలరో వివరించబడింది. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసిన వ్యక్తుల గురించి మరియు వాటి సంఘటనల గురించి తెలుసుకుందాం. 1943లో అమెరికా నేవీ ఒక రహస్య ప్రయోగం నిర్వహించింది. ఈ ప్రయోగం ఉద్దేశం USS ఎడ్రిడ్జ్ అనే ఒక నౌకను రాడార్కు కనబడకుండా చేయడం. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. ఈ ప్రయోగంలో కొన్ని నిమిషాల పాటు నౌక సమయాన్ని దాటి వెళ్ళినట్లు, భవిష్యత్తులోకి వెళ్ళినట్లు గ్యాసిప్స్ ఉన్నాయి. సెకండ్ వన్, విక్టర్ గార్డెడ్ ఫ్లైట్. 1935లో RAF ఎయిర్ మార్షల్ సర్ విక్టర్ గార్డ్ ఒక పాత ఎయిర్ ఫ్లైట్ మీద గాలి ప్రయాణం చేస్తూ ఉండగా అతను ఒక వింత అనుభవం ఎదుర్కొన్నాడు. ఒక కఠినమైన వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత, అంటే తుఫాన్ లాంటిది, ఆ సమయంలో ఫ్లైట్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు కింద ఏ బేసు కనబడకపోవడంతో అలా 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళగా అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఎయిర్ ఫీల్డ్ కనిపించింది. అది కూడా సగమే ఓపెన్ చేసింది. చేసేదేం లేక అక్కడే ఫ్లైట్ని ల్యాండ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు యూనిఫామ్ చాలా డిఫరెంట్గా ఉంది, అలాగే ఆ ప్లేస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగి తర్వాత రోజు అక్కడి నుంచి వాళ్ళ ఎయిర్లైన్స్కి అయితే బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని అడగ్గా అక్కడ జరిగిందంతా చెప్పి ఆ ప్లేస్లో తీసుకున్న ఫోటోని వీళ్ళకి చూపించారు. అయితే అప్పటికి ప్రపంచంలో ఎక్కడ ఏ ఎయిర్లైన్స్లోని అటువంటి యూనిఫామ్ అయితే లేదు. ఆ రోజు అతను చూసిన సంఘటనగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మా ప్రయత్నం విజయం సాధిస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తద్వారా మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీరు ఫాస్ట్గా చూడొచ్చు. మీ సపోర్ట్ చాలా విలువైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.